అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేంద్ర. ప్రెజెంట్ వచ్చేసి మనము కొత్త డిజిటెక్ వైర్లెస్ మైక్ అండి, 2-in-1 మీరు చూడొచ్చు. ఇది కొత్త మోడల్ అండి. దీని మోడల్ వచ్చేసి DWM105 అండి. ఇది మోడల్ నంబరు. దీనికి వచ్చేసి మనకి బ్యాటరీ ఇండికేటర్ కూడా వస్తుంది, అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ ఆటోమేటిక్గా ఉంటుంది దీంట్లో స్పెషల్. ఇది వచ్చేసి అన్బాక్సింగ్ చేసి తర్వాత ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అంతా కూడా మనం చెక్ చేద్దాం. ఇప్పుడైతే ప్రైస్ అయితే 2999 అండి ప్రైస్. కొత్త మోడల్ డిజిటెక్ DWM105 మోడల్ నంబర్ అండి ఇది. ఇప్పుడైతే ఇంకా అన్బాక్సింగ్ అయితే చేసాం. ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. చూడండి, దీనిలో వచ్చేసి మనకు మైక్ బాక్స్ విత్ ఛార్జింగ్ కేస్ ఇస్తారు. ఇది చూపిస్తాను ఫస్ట్ మీకు. ఇక్కడ చూడొచ్చు మీరు, 2 మైక్స్ 1 రిసీవర్ అయితే ఉంటుంది. చూడండి, రిసీవర్ అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి మైక్ ఇది. దీనికి వచ్చేసి మనం ఈ కవర్ అనేది ప్రొటెక్షన్ కవర్ తీసేసామంటే మనకు ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయితే అవుతుంది. తీసేస్తున్నా, జస్ట్ పక్కన అనిపిద్దాం. నెక్స్ట్ ఇవి పెడతానని చూడండి, ఆటోమేటిక్గా ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. ఇదిగోండి, లైట్ అయితే పడుతుంది ఛార్జింగ్. ఇప్పుడు చూడొచ్చు మీరు, కేస్ కూడా డిస్ప్లే అయితే ఉంటుంది. కేస్లో కూడా ఎంత పర్సెంటేజ్ ఉన్నది కూడా మనకు చూపిస్తుంది. అలాగే ఇది ఆన్ చేస్తే గిన ఇది చూడొచ్చు మీరు, 96% ఉన్నట్లా చూపిస్తుంది డిస్ప్లే. దీంట్లో బెనిఫిట్ కూడా చెప్పేసానండి. ఇది ఆన్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా గ్రీన్ లైట్ అయితే కనెక్ట్ అయితేనే గ్రీన్ లైట్ అయితే పడుతుంది. ఆటోమేటిక్గా నాయిస్ క్యాన్సిలేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది. మరి మనం పక్కన సైడ్ బటన్ ఉంటుంది, ఆన్ ఆఫ్ అదే బటనే. జస్ట్ ఆన్ బటన్ని 2 సార్లు మనం డబుల్ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మ్యూట్లో పడిపోయేసి మనకు కలర్ వచ్చేసి గ్రీన్ నుంచి రెడ్కి అయితే మారిపోతుంది. 2 మైక్స్, 1 రిసీవర్, ఛార్జింగ్ కేస్ అండి. నెక్స్ట్ యాక్సెసరీస్. దీంట్లో వచ్చి మనకు ఏమేమి ఇస్తారో చూద్దాం. ఇందులో సాఫ్ట్ బ్యాగ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ దీంట్లో మనకు ఛార్జింగ్ వైర్ విత్ టైప్-C అండి ఇదంతా కూడా. తర్వాత ఐఫోన్ కోసం అడాప్టర్. నెక్స్ట్ 2 మఫ్స్ అయితే ఇచ్చారండి, విండ్ మఫ్స్ అండి ఇవి. అంటే మనకు బయట పక్కన ఎక్కడన్నా ఓపెన్ ప్లేస్లో మనం తీసుకునేప్పుడు గాలి అనేది ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనం ఇది కనెక్ట్ చేసుకున్నామంటే మనకు విండ్ అనేది రాదు. జస్ట్ ఇది ఏమో ఎక్కువ కష్టమేం లేదండి. ఈ మైక్కి ఇక్కడ జస్ట్ గ్రూవ్స్ ఇచ్చింటాడు. జస్ట్ పెట్టి ప్రెస్ చేసేసినామంటే జస్ట్ కనెక్ట్ అవుతుంది. మరి తీసుకోవాలంటే సైడ్కి జస్ట్ ఇట్లా అన్నామంటే వచ్చేస్తుంది. తర్వాత ఇది కనెక్ట్ చేసుకొని ఎలా ఉంది అంతా కూడా చెప్తాను మీకు. కొత్తగా మా ఛానల్ చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే దీంట్లో యూజర్ మాన్యువల్. ఇది వచ్చేసి ఓపెన్ కెమెరా, అంటే యాప్ లింక్ అయితే స్కానర్ కూడా అయితే ఇచ్చారు. అంటే ఓపెన్ కెమెరా కొన్ని దాంట్లో మనకి డిఫాల్ట్గా మైక్ అనేది ఇది రానదండి, వర్క్ కాదు. కాబట్టి ఓపెన్ కెమెరా అనేది యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం అయితే ఇది స్కాన్ కూడా అయితే ఇచ్చారు. ఓకే అండి, మొత్తం సెట్ అయితే ఇవే, మీరు కూడా చూడవచ్చు. ఇవన్నీ ఐటమ్స్ అయితే ఇచ్చారండి. చెప్పిన యాది మైక్ ఇవండి ఐటమ్స్ మొత్తం అంతా లిస్ట్. మనం ఆన్ చేసి ఎలా ఉంది కనెక్ట్ చేసుకొని చెక్ చేద్దాము. ఓకే అండి, కనెక్ట్ అయితే చేస్తున్నాం, చూడొచ్చు. జస్ట్ కనెక్ట్ చేస్తేనే గ్రీన్ లైట్ పడింది. ఆటోమేటిక్గా ఇది కూడా గ్రీన్ లైట్ పడింది చూడండి నేను చెప్పినట్లా. జస్ట్ మనం మ్యూట్లో పెట్టుకోవాలంటే డబుల్ క్లిక్ చేసినామంటే ఆటోమేటిక్గా రెడ్ కలర్ లైట్ మారిపోతుంది. అప్పుడు మ్యూట్లో ఉన్నట్ల. మళ్ళీ మనం యాక్టివేట్ చేసుకోవాలంటే జస్ట్ మళ్ళీ డబుల్ క్లిక్ చేసినామంటే ఆటోమేటిక్గా యాక్టివేట్ అయితే అవుతుంది. దీని క్వాలిటీ అంతా కూడా మనం అయితే ఇప్పుడు చెక్ చేద్దాం. ఎలా ఉంది వాయిస్ క్వాలిటీ మీరే అయితే చెప్పాల్సి ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఆన్ చేసామంటే ఆటోమేటిక్గా అయితే యాక్టివేట్ అయితే అవుతుంది. మళ్ళీ స్పెషల్గా మనము క్లిక్ చేయాల్సిన బటన్ లేదు, బటన్ అయితే యూజ్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఆన్ ఆఫ్ మాత్రమే ఉంటుంది, అలాగే మ్యూట్ కోసం మాత్రమే ఉంటుంది బటన్. ఓకే అండి, కనెక్ట్ అయితే చేశాను మైక్. మీకు ఎట్లా ఉందో క్వాలిటీ అనేది మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. క్వాలిటీ అయితే బాగుంది ఇది. అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది క్లిప్ మోడల్ కూడా ఇచ్చారు. మామూలుగా మీరు చూడవచ్చు, ఇట్లా కానీ లేదా మనకి ఇట్లా కానీ పెట్టుకోవచ్చు. ఇండోర్లో ఉన్నప్పుడు అయితే ఇది అవసరం లేదండి, తీసేసుకోవచ్చు ఇలా. ఇప్పుడు వాయిస్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. ఇది తీసేసాను కాబట్టి విండ్ మఫ్ అనేది కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది మీకు. చెక్ చేద్దాం ఒకసారి వీడియో ఎలా ఉందో కూడా మనం చెక్ చేద్దాం. ఇది అప్ టు కూడా మీకు దీంట్లో బెనిఫిట్స్ అన్నీ కూడా చెప్తానండి. ఇది అప్ టు మీకు ప్లగ్ అండ్ ప్లే అండి. అప్ టు 50 మీటర్స్ అయితే ఉంటుంది. 50 మీటర్స్ వరకు ఇది రేంజ్ అయితే స్ట్రైట్ ఫార్వర్డ్లో
స్ట్రైట్గా ఉన్నామంటే మైక్కిను మనము ఎదురెదురుగా ఉన్నామంటే 50 మీటర్స్ వరకు అయితే వస్తుంది. అలాగే ప్రిసైజ్ రేడియో, క్లియర్ టింబర్ అయితే ఉంటుందండి, వాయిస్ అనేది క్లియర్గా ఉంటుంది. తర్వాత హై సెన్సిటివిటీ, చిన్న సౌండ్ అయినా కూడా క్లియర్గా అయితే తీసుకుంటుంది. నాన్ సెన్స్ అంటే మనకు అవసరం లేని వాయిస్ అనేది కూడా ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయితే చేస్తుంది ఇది. తర్వాత వచ్చేసి ఇది మనకు వైడ్లీ కంపాటబుల్ అంటే మనము సిస్టమ్ కూడా వాడుకోవచ్చు అండి. ఇది మనకి ఇది ఎలాగైతే ఐఫోన్కి అడాప్టర్ అయితే ఇచ్చారో సేమ్ సిస్టమ్ కూడా ఒక అడాప్టర్ అయితే వస్తుంది, మీకు స్పెషల్గా అయితే చూపిస్తున్నా. ఇది Type-C to USB అయితే వస్తుందండి. ఇలాంటి మనం తెచ్చుకున్నామంటే మనం సిస్టమ్కి కానీ ల్యాప్టాప్కి కానీ కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ఇది స్పెషల్గా అయితే సపరేట్గా అయితే మనకు దొరుకుతుంది. Type-C to USB అడాప్టర్ అని చెప్పి మనం సెర్చ్ చేశారంటే దొరుకుతుంది. ఆన్లైన్లో దొరుకుతుంది, లేదంటే లోకల్ మార్కెట్స్లో కూడా అవైలబిలిటీ అయితే ఉండొచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఇదే వైడ్లీ కంపాటబుల్ అంటే ఆండ్రాయిడ్, iOS అంటే ఐఫోన్కి, తర్వాత పీసీకి ఆర్ ల్యాప్టాప్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇదే కాదు ఏదైనా సరే. ఓకే, చూడొచ్చు మీరు. ఇప్పుడు వచ్చి దాదాపు 10 ఫీట్ ఉంటాను. ఎందుంటా ఒక 10-50 మీటర్స్ కదా అది. ఇప్పుడు ఒక 1 మీటర్ ఉంటానా, 5 మీటర్స్ ఉంటా. ఓకే, 5 మీటర్ దూరంలో ఉన్నాను. మీకు క్వాలిటీ అనేది తెలుస్తూ ఉంటుంది, వాయిస్ క్వాలిటీ. ఇది కూడా క్లిప్ అయితే చేస్తున్నాను ఇప్పుడు ప్రెజెంట్కి, ఎందుకంటే బయట పక్క నాయిస్ క్యాన్సిలేషన్ ఎంతవరకు అయితే ఉందో చూద్దాము. ఓకే, ఇది కనెక్ట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అయితే వెళ్తున్నా. ఓకే అండి, ఇప్పుడు దాదాపు నేను ఒక 10 మీటర్స్ అబోవ్ అయితే ఉన్నాను. ఇప్పుడు ఎంత క్వాలిటీ వస్తుందో మైక్ టెస్టింగ్ మీరు కూడా చూడొచ్చు. వాయిస్ అనేది ఇంకా కొంచెం దూరం అయితే వెళ్దాం. నేను అప్ టు దాదాపు ఒక 30 మీటర్స్ అబోవ్ అయితే ఉంటున్నాను అని చెప్పేసి అనుకుంటున్నాను. వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది, క్లారిటీ వినిపిస్తుందో లేదో తెలుస్తుంది. అలాగే డైరెక్ట్గా ఉంటే నా వాయిస్ అనేది వినిపిస్తుంది. ఇప్పుడు బ్యాక్ అయితే తిరుగుతున్నాను, నేను మాట్లాడుకుంటూ అయితే వెళ్తున్నాను అండి. ఎంతవరకు వినిపిస్తుందో లేదా మీరే చెప్పాల్సి అయితే ఉంటుంది, ఎందుకంటే నాకు వీడియో చూసేసి 50 మీటర్స్ అబోవ్ అయితే ఉంటాను అనుకుంటున్నాను. ఇప్పుడైతే మీరు చూడొచ్చు నా వాయిస్ వినిపిస్తుందా లేదా చెప్పండి, అప్పుడే తెలుస్తుంది. ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ 50 మీటర్స్ అబోవ్ అయితే ఉన్నా. చుట్టూతో వాయిస్ కూడా వస్తుంది, బస్సెస్ ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి, వెహికల్స్ అన్నీ కూడా మూవ్ అవుతున్నాయి. ఎలా ఉందో మీరే చెప్పండి. ఓకే అండి, చూసారు కదా టెస్టింగ్ వీడియో అంతా కూడా మీకు పెట్టాను. బయట పక్కన మనకు రోడ్లో కూడా ఎంతవరకు వర్క్ అవుతుందంతా కూడా మీరు చూడొచ్చు. ఇలాగా మఫ్ పెట్టుకోవడానికి, విన్ మఫ్ పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. డిజిటెక్ DWM 105 మోడల్ అండి, కొత్త మోడల్. ఛార్జింగ్ కేస్ కూడా చాలా క్యూట్గా అయితే వచ్చింది, చూడొచ్చు. ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్తో అయితే ఇచ్చారు. ఇది ఈ విన్ మఫ్ అయితే మనం సపరేట్గా అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి. క్యారీ కేసు అయితే ఇలా క్యారీ అయితే చేయాల్సి వస్తుంది విన్ మఫ్ కూడా కావాలంటే, లేదంటే జస్ట్ మనకి ఇది ఒకటే బాక్స్ అయితే చాలు. మీకు వేరే మోడల్ చూపిస్తాను. ఇదిగోండి, ఇట్లా బాక్స్ ఇట్టుంటుంది. ఇట్లా పెట్టుకొని అయితే మనం క్యారీ ఈజీగా అయితే చేయొచ్చు. కానీ విన్ మఫ్ ఉండే మాత్రం ఫోల్డ్ అయితే కాదు, ఇది తీసుకుంటేనే మనకి ఫోల్డ్ అనేది అవుతుంది ఇలాగా. ఇది మైక్ క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి. మీరు కూడా ఎవరైనా కొత్తగా మైక్ తెచ్చుకోవాలనుకుంటే ఈ మైక్ అయితే తెచ్చుకోవచ్చు. గెనరో కంటే కొంచెం లేటెస్ట్ అప్డేట్ ఇదైతే మైక్ డిజిటెక్లో. వాయిస్ క్యాన్సిలేషన్ అంతా కూడా బాగుంది, నాయిస్ క్యాన్సిలేషన్ అంతా నీట్గా ఉంది. మనకి బయట పక్కన అవుట్డోర్లో కూడా క్లారిటీ అయితే బాగుంది. వీడియో అయితే మీరు చూసిండారు. ఇంకా మనకు ఆల్మోస్ట్ అదే క్యాన్సిలేషన్ చేసిన కానీ పక్కన మనకు ఏదైనా ఎయిర్ అంటే వాటర్ దగ్గర కూడా మనకి వాటర్ క్యాన్సిలేషన్ కూడా బాగా చేస్తుంది. ప్రెజెంట్ అయితే ఇదే అండ్ అప్డేట్ డిజిటెక్ వైర్లెస్ మైక్ గురించి. మరో వీడియోతో మరి కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.